డంకన్ స్కైలో ఉండగా హెబ్రిడిస్ ద్వీప సముదాయంలోని అతిపెద్ద ద్వీపమైన లూయిస్ అండ్ హేరీస్ ద్వీపంలో ఆత్మీయ మేలుకొలుపు యొక్క గుర్తులు కనిపించసాగాయి. లూయిస్ ద్వీపవాసులు ఉజ్జీవాన్ని ఎరుగని వారేమీ కాదు. 1828వ సంవత్సరంలో రెవరెండ్ అలెగ్జాండర్ మెక్లాయిడ్ గారు ఆ ద్వీపంలో సువార్త ప్రకటించినప్పుడు మూఢాచారాలు, సాంప్రదాయాలు అనే నిద్రమత్తు నుండి ఆ ద్వీపం మేలుకుంది. అప్పటి నుండి అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ యొక్క తాకిడి ఆ ద్వీపంలో జరుగుతూనే ఉంది. అందుకే ఆ ద్వీపం అనేకులకు ప్రీతిపాత్రమైంది. అక్కడున్న 3 ప్రెస్బిటేరియన్ సంఘాల నుండి సత్య సందేశం యథాతథంగా వినిపిస్తూనే ఉంటుంది. అయితే దానికి సమాంతరంగా నాస్తికవాదం కూడా చురుగ్గానే పనిచేస్తున్నది. స్పోర్నవే పట్నం త్రాగుబోతులకు, అక్రమ సారా దుకాణాలకు పేరుగాంచింది. ప్రజలు సువార్తను నిర్లక్ష్యపెట్టి ఈ అపవిత్ర జీవితంలో మునిగి తేలుతున్నారు. 1938లో కొంత ఆత్మీయ మేలుకొలుపు వచ్చినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధం వలన అది చల్లారిపోయింది. యవనస్తులందరూ యుద్ధంలో చేరిపోయారు. యుద్ధం నుండి తిరిగి వచ్చిన వారి హృదయాల్లో శూన్యం చోటు చేసుకుంది. యుద్ధంలో వారు అనుభవించిన పరిస్థితుల కారణంగా నిరాశ నిస్పృహలకు లోనై వారి ఆత్మీయ జీవితంలో శూన్యత ఏర్పడి వారు బాల్యంలో నేర్చుకున్న క్రైస్తవ క్రమశిక్షణ విడిచిపెట్టేసి దేవుని ఉనికినే ప్రశ్నించే స్థితికి వచ్చేశారు. 1949వ సంవత్సరం నాటికి ఆ తరం యువకులలో ఆత్మీయ జీవిత విధానం పట్ల నిర్లక్ష్యం పెరిగిపోయింది. పాఠశాలలో చదివే విద్యార్థులు సైతం మారు మనసు ఒక అంటువ్యాధి లాంటిదని, సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉండాలని మాట్లాడేవారు. అయితే పెద్దవారు మాత్రం దేవుడు తమను మరొకసారి నూతనంగా దర్శించి ఆయన శక్తిని బయలుపరచాలని కోరుకునేవారు. వారం వారం చర్చిలో జరిగే ప్రార్థనా కూటాలలో ఉజ్జీవం కొరకు ఎంతో ఆసక్తిగా, పట్టుదలగా ప్రార్థన చేసేవారు. పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగమని క్రైస్తవ నాయకులు యవనస్తులకు పిలుపునిచ్చారు. అయితే ఉజ్జీవాన్ని ఆశించడం ఒక ఎత్తు, ఆ ఆశ నెరవేరుతుందనే ప్రగాఢమైన విశ్వాసంతో ఎదురుచూడడం ఒక ఎత్తు. దేవుడు తమ ప్రార్థన ఆలకించి తమను కరుణించి తన ఆత్మను కృమ్మరించబోతున్నాడనే నిశ్చయత వారికి కలిగింది. ప్రార్థనలో మరింత పట్టుదల, ప్రోత్సాహం పెరిగాయి. ఉజ్జీవం రాబోతున్నదనే నిరీక్షణ వారిలో పెరిగింది. తన సంఘంలో గొప్ప ఆత్మల పంట కోయబడుతుందనే దేవుని వాగ్దానం ఒక పాస్టర్ గారికి వచ్చింది. ఎవరో ఒక కొత్త వ్యక్తి తమ సంఘంలో ప్రసంగించడం ఆ పాస్టర్ గారి భార్య దర్శనంలో చూసింది. చర్చి నిండా జనం నిండిపోయి రక్షణ పొందాలని ఆతృత పడుతున్న వారిని కూడా ఆమె దర్శనంలో చూసింది. ఆ సముద్ర తీర ప్రాంతంలోని బర్వాస్ అనే గ్రామంలో వృద్ధులైన 2 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. అక్క పేరు పెగ్గి, ఆమెకు 84 ఏళ్ళు. చెల్లి పేరు క్రిస్టిన్ స్మిత్, ఆమెకు 82 ఏళ్ళు. వాళ్లకు గైలిక్ భాష మాత్రమే వచ్చు. పెగ్గి అందురాలు. క్రిస్టిన్ నడుము కీళ్లవాతంతో దాదాపు పూర్తిగా వంగిపోయింది. వారిద్దరూ ఆరాధనకు ఆలయానికి వెళ్లలేరు కనుక తమ కుటీరాన్నే ఆలయంగా చేసుకున్నారు. బలమైన ప్రార్థనతో దేవుని సంధించారు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను అనే వాగ్దానం దేవుడు వారికి ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో గోజాడారు. పాస్టర్ గారి భార్యకు వచ్చిన దర్శనం లాంటిదే పెగ్గీకి కూడా వచ్చింది. ఉద్యమం వస్తున్నట్టు, తన స్వంత చర్చి నిండా యవనస్తులు నిండిపోయి ఉన్నట్టు దేవుడు చూపించాడు. ఉదయమే పాస్టర్ జేమ్స్ ముర్రే మెక్గార్ని పిలిపించి దేవుడు ఆమెకు చూపించిన దర్శనం ఆయనకు వివరించి సంఘ పెద్దలందరినీ పిలిపించి చర్చిలో ప్రత్యేక ప్రార్థనా కూటాలు పెట్టి బలమైన ప్రార్థన చేయమని చెప్పింది. కొన్ని నెలల పాటు వారు అలా ఉజ్జీవం కోసం ప్రార్థన చేశారు. తరువాత శీతాకాలంలో ఉజ్జీవ సభలు పెట్టాలని తీర్మానించుకున్నారు. అయితే సభల్లో వాక్యం చెప్పడానికి ఎవరిని పిలవాలి అనే ప్రశ్న తలెత్తింది. పాస్టర్ గారు డాక్టర్ టామ్ ఫిచ్ గారిని కాకతీయంగా కలుసుకున్నప్పుడు ఆయన డంకన్ క్యాంపెల్ గురించి చెప్పారు. ఆయన వెంటనే డంకన్ గారిని పంపించమని అడుగుతూ ఫెయిత్ మిషన్ వారికి ఉత్తరం రాశాడు. ఆయన పెగ్గీని కలుసుకున్నప్పుడు పెగ్గీ దేవుడు తనకు ఇచ్చిన మరొక దర్శనం గురించి చెప్పింది. దేవుడు ఉజ్జీవం పంపించడమే కాకుండా ఆ ఉజ్జీవంలో సాధనంగా వాడబడే వ్యక్తిని కూడా చూపించాడు. పెగ్గీ చెప్పిన పోలికలను బట్టి ఆయనను డంకన్ క్యాంపెల్గా గ్రహించారు పాస్టర్ గారు.
అదే ప్రాంతంలో కొంతమంది పురుషులు కలిసి ఒక గదిలో ప్రార్థన చేస్తుండేవారు. వారి మీదకు ఆత్మకృమ్మరింపు వచ్చింది. ఒక రాత్రి వారు ప్రార్థనలో కనిపెడుతూ ఉండగా ఒక యువకుడైన సంఘ పెద్ద లేచి 24వ దావీదు కీర్తనలో కొంత చదివాడు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. కీర్తనలు 24వ అధ్యాయం 3-5 వచనములు. ఆ తర్వాత మిగిలిన వారి వైపు తిరిగి, సహోదరులారా, నన్ను నేను సరిచేసుకుని దేవునితో సరైన సంబంధం లేకుండా రోజుల తరబడి ఇలా ప్రార్థన చేయడం వేషధారణలాగా నాకు కనిపిస్తున్నది అంటూ చేతులు పైకెత్తి, ఓ దేవా, నా చేతులు శుద్ధంగా ఉన్నాయా? నా హృదయం పరిశుద్ధంగా ఉందా? అంటూ అంతకంటే మరేమీ మాట్లాడలేక నేల మీద సాష్టాంగపడిపోయి ఏడ్చాడు. దేవుని సన్నిధితో ఆ గదంతా నిండిపోయింది. అందరూ ఒక వినూత్నమైన దేవుని ప్రత్యక్షతను పొంది ఉన్నతమైన ఆత్మమెట్టులోనికి లేచారు. ఇప్పుడు పాస్టర్ గారి విశ్వాసానికి పరీక్ష ఎదురయ్యింది. ఉజ్జీవ సభలలో వాక్యం అందించడానికి డంకన్కు చాలా చోట్ల నుండి ఆహ్వానాలు అందాయి. వాటిల్లో ఒకటి లూయిస్ నుండి వచ్చింది. అప్పటికే డంకన్ స్కైలో తన పని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, రాబోయే సెలవులో మహాసభలు పెట్టాలని కూడా తీర్మానించుకున్నారు. సంస్థవారు డంకన్ తీర్మానాన్ని ఆమోదించి లూయిస్కి రావడం వీలుపడదని, వీలైతే మరొకసారి వస్తానని పాస్టర్ మెక్ గారికి ఉత్తరం వ్రాసేయమని చెప్పారు. ఈ మధ్యలో డంకన్ మనస్సులోనికి వేరే ఆలోచనలు వచ్చాయి. లూయిస్ నుంచి వచ్చిన ఆహ్వానంలో ఏదో ప్రత్యేకత ఉందనిపించి దానిని అంగీకరించాలనిపించింది. డంకన్ సంస్థవారితో మాట్లాడుతూ, తనకు లూయిస్కి వెళ్లే ఉద్దేశం లేనప్పటికీ దేవుని నడిపింపు వెళ్లమనే ఉందని, అయితే సంస్థవారి మాట ప్రకారం తాను రావడం లేదని మెక్ గారికి వ్రాసేసి మిగిలిన విషయాలు దేవుని చేతుల్లో పెడతానని చెప్పాడు. ఎవరూ ఊహించని విధంగా దేవుడు పరిస్థితులన్నీ తన స్వాధీనంలో ఉంచుకుని అప్పటికే కార్యం చేయడం మొదలుపెట్టాడు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ డంకన్ వస్తాడని పెగ్గీకి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆమె దేవుని రహస్యాలను ఎరిగిన వ్యక్తి. పాస్టర్ మెక్ గారు పెగ్గీ దగ్గరకు వచ్చి 2 సార్లు ఉత్తరం వ్రాసినా కూడా డంకన్ రాలేనని జవాబు వ్రాసాడని చెప్పారు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. మీరు మళ్ళీ ఉత్తరం వ్రాయండి, ఆయన మరో 15 రోజుల్లో ఇక్కడ ఉండబోతున్నాడు అన్నది పెగ్గీ.